అందరికీ నమస్కారం. న్యూస్కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలను కానీ చర్చించుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఈరోజు సాక్షి దినపత్రిక కానీ తీసుకున్నట్లయితే, ప్రశ్నిస్తే పీడీ చట్టం, నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణిచివేత కుట్రలు, సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం. ఇప్పుడు ఈ సాక్షి పేపర్లో గత 2-3 నెలలుగా చూస్తున్నాం ఇదే వార్తలు. ప్రశ్నిస్తే పీడీ చట్టం, ప్రశ్నిస్తే జైలు శిక్ష, ప్రశ్నించిన వాళ్ళకి రక్షణ లేదు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఉక్కు పాదము, రకరకాలు. అంటే అసలు ప్రశ్నించే వాళ్ళు ఎవరనేది ఇక్కడ రాయరు. అంటే వాస్తవంగా సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు పెట్టేటటువంటి వాళ్ళు, అసభ్యంగా పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళు సైబర్ నేరగాలతో సమానమే. హత్య చేసేవాడు కంటే హింసించేవాడే ఎక్కువ నేరస్తులు. ఇక్కడ సైబర్ నేరగాలంటే ఓన్లీ సైబర్ దొంగతనాలు, డబ్బులు వేరే వాళ్ళ దగ్గర నుంచి సైబర్ ఆన్లైన్లో గుంజుకోవటం అదొక్కటే కాదు. అసభ్య పోస్టులు పెట్టే వాళ్ళైనా, అశ్లీల పోస్టులు పెట్టే వాళ్ళైనా, ఎదుటి వాళ్ళని వ్యక్తిగతంగా హింసిస్తూ వాళ్ళ పర్సనల్ విషయాలను కూడా కలిపి పోస్టులో పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా సైబర్ నేరగాలతో సమానం. వాళ్ళ మీద పీడీ చట్టం పెట్టడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో ప్రశ్నించే గొంతులంటే, ప్రశ్నించే వాళ్ళంటే ఏంది? బూతులు తిట్టేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళతో సమానం ఆయన దృష్టిలో. సైబర్ నేరాలు పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం. పీడీ చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం. కేంద్ర ఐటీ చట్టం పరిధిలోని అంశాలు సైబర్ నేరాలుగా ముద్ర. సైబర్ నేరాలను ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తీస్తూ సవరణలు. నోటీస్ ఇవ్వకుండానే అక్రమ అరెస్టులకు బాబు సర్కారు ఎత్తుగడ. ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం. బడ్జెట్ సమావేశాల చివరి రోజున అదనపు అజెండాగా మండలిలో బిల్లు పెట్టి ఆమోదం. విస్తృత చర్చకు అవకాశం లేకుండా సర్కారు కుటుల వ్యూహం. ప్రభుత్వ వైఫల్యాలపై నిగ్గదీస్తే అక్రమ కేసులే లక్ష్యం. రౌడీలు, స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏమిటి? ఆంక్షలు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవంటున్న రాజ్యాంగ నిపుణులు. ఎక్కడికక్కడ కోర్టులో ఆశ్రయించున్న బాధితులు, ప్రజాస్వామ్యవాదులు. శాసనమండలిలో మెజార్టీ మీదే కదా, మరి బిల్లులు మీరు ఎందుకు అడ్డుకోలేదు? మీకు ఇష్టం లేదు అంటే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా ప్రశ్నించే వాళ్ళ మీ లెక్కలో. కాబట్టి బిల్లును శాసనమండలిలో ఎందుకు మీరు ఎదుర్కోలేదు? ఎందుకు మీరు దానికి ఆమోదం ఎందుకు తెలిపారు? దానికి సమాధానం చెప్పండి. దానికి ఆమోదం ఎందుకు తెలిపారో దానికి సమాధానం చెప్పండి. తప్పుడు కేసులకు భయపడం, న్యాయ పోరాటం చేస్తాం, పరువు నష్టం కేసు, ప్రైవేట్ కేసు వేస్తున్నాం, తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం. చెవిరెడ్డి. నా భర్తకు ప్రాణహాని, అదే పనిగా తప్పుడు కేసులు, ములాఖత్ ద్వారా నా భర్తను కలవనీయడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆవేదన. అంతే. అంటే నీ భర్త చేసే యదవ పనుల మీద కంట్రోల్ చేసే బాధ్యత మీ మీద లేదు. అంటే నీ భర్త చేసే పనులను ఇవి తప్పు, ఇలా మనం చేయకూడదు, ఎదుటోళ్ళు కూడా ఆడవాళ్ళేను, నేను ఆడదాన్నేను, మీరు అలా పోస్టులు పెట్టకూడదని మీరు ఎందుకు ఇన్ని రోజులు కంట్రోల్ చేయలేకపోయారు? ఆ బాధ్యత లేదా భార్యగా మీకు? సెక్షన్లు మార్చి చట్టాన్ని ఏమార్చి రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు. విపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం వేధింపులు. సంబంధం లేని చట్టాలు, సెక్షన్ల ప్రయోగం. చివరికి మహిళ అయిన సుధారాణి పైన పోక్సో కేసు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నందుకు ఆమెపై వేధింపులు. ఇది అత్యంత దారుణ చర్య అంటున్న న్యాయ నిపుణులు. మరి మహిళ అయిన సుధారాణి పైన పోక్సో కేసు అని ఉంటుంది. మరి గుంటూరులో ఒక మహిళ, పేరేదో గుర్తులేదు కానీ, హోటల్ నడుపుకుంటున్న ఒక మహిళ, ఆమె మీద మీరు అర్ధరాత్రి పోలీసులను పంపి ఆమె ఏమీ చేయలేదు, ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక పోస్ట్నే ఫార్వర్డ్ చేసింది రంగనాయకమ్మ. ఆ ఫార్వర్డ్ చేసినటువంటి మహిళ పెద్ద ఆవిడ, వయసు మించిన ఆవిడ. అటువంటి ఆమెను అర్ధరాత్రిపై పోలీసులు ఆమెను విచారించి ఆమెని అనేక రకాలుగా హింసించి వేదన పెట్టినప్పుడు తెలీదా? ఈ బుద్ధి లేదా?
ఈ జ్ఞానం లేదా? అప్పుడేమైంది మీ రాతలు, ఈ తెలివి, ఈ చట్టాలు చుట్టాలు న్యాయం అనేది అప్పుడేమైంది? మీరు చేసినవి మీ కిందకు వస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. సోలార్ లంచాలు ఊహాగాహంలే. ప్రముఖ న్యాయకోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి, సుప్రీంకోర్టు సీనియర్ వాది మహేష్ జట్మలాని. మరి మీరిద్దరు అమెరికా పోయి వాదించండి. సో ఇక్కడ సాక్షులు లేవు, మేము వచ్చి వాదిస్తామని చెప్పి మీరిద్దరు అమెరికా పోయి వాదించండి. ఆమెను అక్కడ బొక్కలు వేసిన అంతా బుద్ధి వస్తుంది. నిజం చెబితే ఒట్టు. ఎప్పటికప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్లు, ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు మాటలు. అంటే వాళ్ళు అనుభవించి వాళ్ళు చేసే వ్యవహారాలన్నీ కూడా ఎదుటి వాళ్ళు చేస్తున్నారని ఊహాగాహంతో ఇవన్నీ రాస్తారనమాట. ఎందుకంటే ఎక్కువ సాక్షి మీడియా గురించి మనం చెప్పుకోలేము. ఇది సాక్షి మీడియాలో మెయిన్ పేపర్లో రాసేటటువంటి వార్తలు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఎటువంటి వార్తలు రాయరు. ఇకపోతే ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, రిజర్వేషన్ల కోసం హిందువులంటే అనుమతించం, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం, సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఎస్సీ ధ్రువపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వాద్యం కొట్టివేత. ఎస్సీ ధ్రువపత్రం కోసం ఒక క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వాద్యం కొట్టివేత. అంటే ఆమె క్రిస్టియన్ మతం పుచ్చుకొని అన్ని ప్రార్థనలు చేసి అన్నీ చేసి క్రిస్టియన్ మతంలో ఉండే అన్నీ అనుభవించవచ్చు. కానీ ఉద్యోగం వచ్చేసరికి నాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలి, ఎస్సీ కోట కింద నాకు ఉద్యోగం ఇవ్వమను, నన్ను మళ్ళీ హిందూ మతంలో మార్చుకోవడానికి అవకాశం అని చెప్పి పిటిషన్ వేస్తుంది అనమాట. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి దీన్ని కొట్టేసింది. ఇటువంటి సమర్థించకూడదు కూడా. అంటే వాళ్ళు హిందూ మతంలోకి మారి క్రిస్టియన్స్ మతంలోకి మారి ఇక్కడ రిజర్వేషన్లు ఎస్సీ అనుభవిస్తానే పాటించేది మాత్రం క్రిస్టియన్ మతము. ఇది చాలా ఖచ్చితంగా సుప్రీంకోర్టు మంచి పని చేసింది. ఈ విషయంలో ఇటువంటి వాటిని సమర్థించకూడదు. ఆదానీపై చర్చకు విపక్షం పట్టు, స్తంభించిన పార్లమెంటు, వాయిదా తీర్మానాలను తోసిపుచ్చిన ధన్ఖడ్, ఉభయ సభలు నేటికి వాయిదా. పేరుకే సెకి ఒప్పందం ఆదానీతోనే, అనుబంధ ఒప్పందాలే అందుకు నిదర్శనం. మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఆదానీ ప్లాంట్ల నుంచి, అది ఆదానీ విద్యుత్ అనే విషయం గత ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసు. పేరుకి అడ్డం సెకీని. సాక్షి పేపర్లో నిన్న మనం రాశారు, అసలు మాకేం సంబంధం సెకీతోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం అని. పేరుకే సెకే, కానీ మెయిన్ ఒప్పందం చేసుకోవడం సెకీతోనే చేసుకున్నారు. కానీ అనుబంధ ఒప్పందాలు మర్చిపోయి మళ్ళీ దాంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి ఆదాని. కాబట్టి పేరుకి సెకే మొత్తం ఆదాని ప్లాంట్ల నుంచే ఈ ఒప్పందం జరిగింది. ఆదాని ప్లాంట్ నుంచి విద్యుత్ వస్తుందని వీళ్ళకి తెలియక అమాయకులు కాదు. సెకీ మాకేదో ఇస్తుంది, సెకీతో ఒప్పందం చేసుకున్నాం కాదు, ఆదాని ప్లాంట్ల నుంచే కొనుగోలు చేస్తున్నాం అనేది పక్కాగా తెలిసే వాళ్ళు ముందే ఒప్పందం చేసుకొని మాకు ఇంత లంచం ఇవ్వమని ఒప్పుకొని చేసుకున్నారు. ఇదంతా మారిటైమ్ హబ్గా రాష్ట్రం, ఓడల తయారీ మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం, పర్యాటక రంగంతో అనుసంధానం, పోర్టులు షిప్పింగ్ హార్బర్ల నిర్మాణంపై దృష్టి. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై సీఎం చంద్రబాబు సమీక్ష. పల్లె గొంతు తడిపేందుకు సహకరించండి, జలజీవన్ మిషన్ అమలుకు అదనపు నిధులు ఇవ్వండి, ప్రధాని మోడీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతి. ఎర్రచందనం విక్రయాలు ఎగుమతుల కోసం టాస్క్ ఫోర్స్, కేంద్ర అటవీ శాఖ మంత్రి విజ్ఞప్తి. అది రఘురామ హత్యకే కుట్ర, ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు. ప్రత్యక్ష సాక్షులను నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ బెదిరించారు. కేసు నమోదు అవ్వకముందే రఘురామ అరెస్టు కోసం హైదరాబాద్కు కస్టోడియల్ హింస వెనుక మాస్టర్ మైండ్ను వెలుగు తీయాలి. విజయపాల్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. విజయపాల్కు 14 రోజుల రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. వీళ్ళ పాపం పండింది. అంటే అధికారం ఉంది కదా అని ఎట్లా అంటే అట్లా అడ్డదిడ్డాలుగా నాయకుడి మెప్పు కోసం ప్రవర్తిస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి ఈ రఘురామకృష్ణరాజులో మెయిన్ ముద్ద అయినటువంటి విజయపాల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ మధ్య జరిగిన విచారణలో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలన్నీ చేర్చడం జరిగింది. ఇది రఘురామ హత్య చేయడానికి పన్నిన పన్నాగము. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే వీళ్ళు రఘురామకృష్ణ తీసడానికి హైదరాబాద్ పోయారు. ఆ రోజు అక్కడ ఉన్న సర్వేలైన సిబ్బందిని ఇంటికి కిందకు పంపించి ఒక 4 ముసుగు అభ్యర్థుల్ని ముసుగు సభ్యుల్ని ముసుక చేసినటువంటి వ్యక్తులను పంపించి రబ్బర్ ట్యూబులతోనూ బెల్టులతోనూ హింసించి కొట్టారు. గుండెలపై కూర్చొని హార్ట్ అటాక్తో చనిపోయే విధంగా ప్రయత్నం చేశారు.
అంటే చనిపోయిన తర్వాత ఇది గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేయవచ్చనే ఉద్దేశంతో చంపడానికి ప్రయత్నించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. దీనికి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గారు ప్రతిస్పందిస్తూ పివి సునీల్ కుమార్ పారిపోయే ప్రమాదం ఉంది, అతనికి వెంటనే లుకౌట్ నోటీస్ జారీ చేయాలి, ఎప్పుడైనా శిక్ష అనుభవించక తప్పదు, పాపం పండింది అని మాట్లాడటం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.